కిటికీలు ఊసిపోయే బస్సులని రోడ్డు మీదకి తీసుకొస్తారా అని తీసుకురారు, అది చెత్త కుప్పలు వేస్తారు, మొత్తం మూల వాడేస్తారా అంటారు, అంతేనా? కానీ నడుపుతుర్రాట అంటే ఎట్లా ఉందో చూడు ఈ ఆర్టీసీలో ఉద్దారకం. ఇక చూడు ఈ పోరగాని భాగవతం ఎట్లా ఉందో. అగడువాడ బుచ్చిగాడు అంగట పడి సచ్చిండు అన్నట్టుగా ఇగో వీని గందరగోళము, వీని ఆయాసము, వీని ఆరాటం చూడు రే. దబ్బ ఉరకాలే, ఇంటికి ఉరకాలే అని ఏం పని చేద్దాం అనుకుంటుండో ఈ ముగుడు. ఇక మరి ఎట్టట సంగతిలో కానీ ఇక చూస్తుర్రా. మెట్ల మీదకి వెళ్ళి ఎక్కురా బాబు అంటే ఉరికి బస్సు కిటికీలకి వెళ్ళి ఎక్కబోయిండులా. ఇంకేముంది అవాంతం ఆ కిటికీ జార ఇగో కింద పడ. ఇక ఎన్నుపూస ఒక్క పాటు అన్నదులా. మొత్తానికి దవాఖాన పాలయ్యుడు మనోడు. అంటే మరి ఇక ఈ కథ ఇట్టముండంగా మరి ఈ బస్సుల సంగతి ఏంది, మరి ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు ముద్దు నిద్రపోతుర్రా? ఈ రకంగా మరి కిటికీలు ఊసిపోయేదాకా, బస్సు కిటికీలు ఊసిపోయేదాకా ఎవరు నడిపిస్తున్నారు అంటే ముంబైలో ఆర్టీసీ సకదనం ఎంత ముద్దుగుందో అర్థమవుతుందా అని సోషల్ మీడియాలో నీ దండం పెడితే నెటిజన్లు ఒకటే కామెంట్ పెడుతుర్రులా. హేగో గిట్ల ఉంది ముంబైలో ఆర్టీసీ వల్ల సకదనం. आतंकवादी మొత్తానికి నారచంద్రయ్య మోడీతోని రాసుకొని పూసుకొని తిరుగుతుండు అనేది ఇక మరి మొత్తం పలుకుబడి అయితే బాగానే సంపాదించుకుంటుండు. ఇక మరి ఎందుకంటే మరి ఆయన ఇక్కడ రావుతుంది కాబట్టి రబ్బర్ తాగినట్టుగా తీసుకొచ్చిండట. ఏందో ఏందంపని.